హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. జూలై 29 జూలై 29 వరల్డ్ టైగర్స్ డే. ఏంటది? వరల్డ్ టైగర్స్ డే. వరల్డ్ టైగర్స్ డే ఏ రోజు జరుపుతాం? జూలై 29. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే, ప్రపంచం లోపల అత్యధికమైనటువంటి పులులు కలిగినటువంటి దేశం మన ఇండియా. సో ఇండియాలో ఉండేటువంటి పులుల యొక్క సంఖ్య ఎంత అంటే 3228. అన్ని 3228 పులులు ఉన్నాయి. సో అత్యధిక ఏనుగులు ప్లస్ పులులు, ఈ రెండు కలిగినటువంటి రాష్ట్రము కర్ణాటక. ఏంటిది? కర్ణాటక అత్యధికమైనట్టు. సో తెలంగాణ ప్రభుత్వం 2018 జనవరి 22 నుంచి 29 వరకు మొట్టమొదటిసారిగా పులుల లెక్క చేపట్టింది, జనగణన చేసింది. దాని సర్వే ప్రకారం మన తెలంగాణ లోపల ఉన్నటువంటి పులుల యొక్క సంఖ్యను కనుక చూస్తే 17 పులులు ఉన్నాయి, 125 చిరుతలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 17 పులులు ఉన్నాయి, 125 చిరుతలు ఉన్నాయి. పులి చేతిలో పడితే మనం బతకడం కొద్దిగా బతకచ్చు, కానీ చిరుత చేతిలో పడితే మాత్రమే బతకలేం, ఎందుకంటే చెట్టు కూడా ఎక్కుతుంది కనుక. సో దాని ప్రయారిటీ అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పులుల యొక్క సంఖ్య ఎంత అని అనంటే ఏమని చెప్తారు? 17. సో మొత్తము చిరుతల యొక్క సంఖ్య 125. ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకో, 2018 జూలై 28 నాడు, జూలై 28. సో ఈ జూలై 28 కనుక మీరు చూస్తే 29 నాడు ఏంటిది? టైగర్ దినోత్సవం, వరల్డ్ టైగర్స్ డే. సో ఈ సందర్భంలో మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, తొలిసారిగా పులి యొక్క పెద్ద పులితో ఇప్పటి వరకు పోస్టల్ స్టాంపు విడుదల చేయడం జరగలేదు. సో దీనికి గుర్తుగా ఏం చేసింది అని అంటే 2018 జూలై 28 నాడు మన తెలంగాణకే చెందినటువంటి కాగజ్ నగర్, తెలంగాణ యొక్క కాగజ్ నగర్ పరిసరాల్లో ఉండేటువంటి పాల్గుణ, ఏంటిది? పాల్గుణ, ఇది గుర్తుపెట్టుకోవాలి. పాల్గుణ అనేటువంటి పెద్ద పులి యొక్క ఫోటో చేత, పాల్గుణ అనేటువంటి పెద్ద పులి యొక్క ఫోటో చేత తొలిసారిగా ఏం ఏర్పడింది? పోస్టల్ స్టాంపును రూపకల్పన చేశారు. సో ఇక్కడ అర్థం చేసుకోండి, అంటే ఇప్పుడు రావాల్సినటువంటి బిట్ ఏంటి? ఈ మధ్య కాలం లోపల విడుదలైనటువంటి పోస్టల్ స్టాంపులో తెలంగాణ యొక్క ఏ పెద్ద పులి యొక్క ఫోటోను ముద్రించారా అని అడుగుతాడు. ఏ పెద్ద పులి అంటే పాల్గుణ అనేటువంటిది. సో ఇక్కడ మీరు ఇది గమనించారు, ఓకేనా? అంటే ఎన్నున్నాయి? 17, 125. ఇప్పుడు కొత్త బిట్ ఏంటి? పాల్గుణ అనేటువంటి పెద్ద పులిని కూడా ఏం చేశారు? ముద్రించారు. పోస్టల్ స్టాంపు విడుదలైంది. ఇంతకు ముందు చిరుతలకైనా ఉంటుండే, కానీ మన తెలంగాణకు సంబంధించింది ఒకటి కూడా లేకుంటుండే. దాని పేరేంది? పాల్గుణ. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్లో కనహా అనేటువంటి ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. ఏంటది? కనహా అనేటువంటి ఒక నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో. ఎక్కడ? కనహా. ఈ కనహా నేషనల్ పార్క్ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, దేశం లోపల అఫీషియల్ లోగో, అఫీషియల్ మస్కట్ కలిగినటువంటి ఏకైక పార్క్, అఫీషియల్ మస్కట్ లేదా లోగో కలిగినటువంటి ఏకైక నేషనల్ పార్క్ ఏది? కనహా నేషనల్ పార్క్. ఈ కనహా నేషనల్ పార్క్ యొక్క ఇప్పుడు చెప్పాం కదా, మస్కట్ అన్నాం కదా, ఆ మస్కట్ పేరు ఏందనంటే బురా సింగ్ బరా సింగ్ అనేటువంటి ఒక రకమైనటువంటి ఖడ్గ మృగం.
ఏంటిది ఒక రకమైనటువంటి ఖడ్గమృగం. ఖడ్గమృగం అనగానే ఈ మధ్యలో మీకు ఒక విషయం గుర్తుకు రావాలి. కెన్యా దేశం లోపట ప్రపంచం లోపట ఒకే ఒక తెల్లని ఖడ్గమృగం ఉన్నది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్నాయన్నీ బ్లాక్ కలర్ గానో గోధుమ రంగులోనో ఈ విధంగా ఉంటుంటాయి. సో ప్రపంచం లోపల మొట్టమొదటిసారిగా ఒకటి బతికి ఉన్నటువంటి తెల్లని ఖడ్గమృగం రైనో. సో అది ఈ మధ్య కాలంలో కెన్యా దేశంలో చనిపోయింది. ఆ తెల్లని ఖడ్గమృగము పేరు సుడాన్. ఏం పేరు? దాని పేరు సుడాన్. ఈ మధ్య చనిపోయినటువంటి ఖడ్గమృగము పేరు ఏమని చెప్తున్నాం? సుడాన్ అనేటువంటిది తెల్లని ఖడ్గమృగం కూడా ఏమైంది? చనిపోయింది. సో ఇది సుడాన్ దేశం కూడా ఉన్నది. సుడాన్ అనేటువంటిది దేశం కూడా ఉన్నది. రైట్. అంటే ఎన్విరాన్మెంట్ బాగుంటే ఆటోమేటిక్గా ఏదైనా జంతురాశులు బాగుంటాయి, అవునా? కనుక మనం జనరల్గా ఇప్పుడు కనుక చూస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటి జూన్ 5 జూన్ 5 ఇంతకు ముందుదేమో జనవరి 5. ఈ జూన్ 5 ఏందనంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఏంటిది? ఎన్విరాన్మెంటల్ డే. ఈ ఎన్విరాన్మెంటల్ డే యొక్క థీమ్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇక్కడ ప్లాస్టిక్ అనగానే నీ మైండ్ సెట్లో ఒకటి గుర్తుకు రావాలి. 2018 లోపల అత్యుత్తమమైనటువంటి చిన్న పిల్లల పదం ఏది అనంటే ప్లాస్టిక్. సో ఎక్కువగా చిన్నపిల్లలు ఉపయోగించినటువంటి పదము ఏది అనంటే ప్లాస్టిక్. మరి మనమే ఉపయోగించినామంటే ఆధార్. అంటే 2018 అత్యుత్తమమైనటువంటి పదము చిన్నపిల్లల యొక్క వాళ్ళ యొక్క పదము ఏది అనంటే ప్లాస్టిక్. మనదైతే ఏంటిది? ఆధార్. సో ఇక్కడ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటువంటిది ఏంది? ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క నినాదం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అని అంటే ప్లాస్టిక్ను దేశంలో మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ రహిత పట్టణము తిరువనంతపురం. ఏంటిది? దేశంలో మొట్టమొదటి ప్లాస్టిక్ రహిత పట్టణము తిరువనంతపురం. ఈ మధ్య కాలంలో మీరు కనుక చూస్తే చండీగఢ్ అనేటువంటి ఒకదాన్ని మీరు ఆలోచన చేయండి. చండీగఢ్ ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాల చేత ఒక గార్డెన్ రూపకల్పన చేయబడింది. ఆ గార్డెన్ పేరు రాక్ గార్డెన్. ఏం పేరు? దాని పేరు రాక్ గార్డెన్. గుర్తుపెట్టుకోండి, రాక్ గార్డెన్. ఈ రాక్ గార్డెన్ ఉన్నది ఎక్కడ అంటే చండీగఢ్ ఇంకొక క్రియాశీలమైనటువంటి పని చేసింది. ఆ పని ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఆఫీసులలో వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించినది కూడా చండీగఢ్. సో చండీగఢ్ అనగానే నీకు 2 గుర్తుకు రావాలి. ఒకటి వచ్చేసి ఏమంటున్నాం రాక్ గార్డెన్ ఉన్నది అక్కడే. ప్లస్ ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించింది కూడా ఏది? చండీగఢ్. అయితే ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పొల్యూషన్ కాకుండా ఉండడానికి కొన్ని సంస్కరణలు అనేటువంటివి చేశాయి. ఆ సంస్కరణలో భాగంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కాలం లోపల దేశంలో మొట్టమొదటిసారిగా ఏంటి అనంటే పొల్యూషన్ తగ్గించడం కోసం ఎలక్ట్రిసిటీ బస్సులను ప్రవేశపెట్టినటువంటి తొలి రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా దేశంలో తొలిసారిగా ఎలక్ట్రిసిటీ కార్లను ప్రవేశపెట్టినటువంటిది ఏది అనంటే ఆంధ్రప్రదేశ్. ఈ ఎలక్ట్రిసిటీ కారును ఫస్ట్ ఎవరు అందుకున్నారంటే విశాఖపట్నం యొక్క కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు మొట్టమొదటి కారు అందింది. అంటే ఎలక్ట్రిసిటీ కారును పొందినటువంటి వ్యక్తి ఎవరు అనంటే విశాఖపట్నం IAS. ఏం పేరు? ఆయన పేరు ప్రవీణ్ కుమార్. ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. విశాఖపట్నం అనేటువంటిది వచ్చింది కనుక 2018లో అంటే ఈ 2018లో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల విదేశీ పెట్టుబడుల సదస్సు
విదేశీ పెట్టుబడుల సదస్సు ప్లస్ అంతర్జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు. అంతర్జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు కూడా ఎక్కడ జరిగింది? విశాఖపట్నం. ఆ విశాఖపట్నం అనే వర్డ్ వచ్చింది కనుక అక్కడనే విశాఖపట్నం చెప్పేసుకుంటే ఈజీ అయిపోతుంది. విశాఖపట్నం ఏంటి అని చెప్పినాం? అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు, నెక్స్ట్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు. రెండు కూడా ఎక్కడ జరిగాయి అని అంటే విశాఖపట్నంలోనే జరిగాయి. తర్వాత వచ్చేసి మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సిఎన్జి తెలుసు కదా? సిఎన్జి ఫుల్ ఫామ్ చెప్పండి. కంప్రెసివ్ నేచురల్ గ్యాస్. కంప్లీట్ ఒక రాష్ట్రం సిఎన్జి అంటే కంప్రెసివ్ నేచురల్ గ్యాస్నే అన్నిటిని తీసేసి పూర్తి స్థాయిలో సిఎన్జి బస్సులను ఏర్పాటు చేసుకున్నటువంటి ఏకైక ఆర్టీసీ. ప్లస్ అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కు 60 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా ఉచిత బస్ పాస్లను కల్పించినటువంటి ఆర్టీసీ కూడా మహారాష్ట్ర ఆర్టీసీ. ఏంటిది అంటే రెండు ఏంటిదంటే సిఎన్జి, అత్యధికంగా సిఎన్జిని కలిగినటువంటి ఏంటిది ఆర్టీసీ. ప్లస్ సీనియర్ సిటిజన్స్కు ఉచిత ఫ్రీ బస్ పాస్. స్టూడెంట్స్కు ఫ్రీ బస్ పాస్ ఇస్తారు కానీ సో సీనియర్ సిటిజన్స్కు ఇవ్వడం అనేది దేశ చరిత్రలో తొలిసారి. సో కనుక ఆ తొలిసారిదే ఏమని గుర్తుపెట్టుకుంటున్నారు మీరు? ఏ ఆర్టీసీ అని చెప్పినాం? మహారాష్ట్ర ఆర్టీసీ లేదా ముంబై ఆర్టీసీ. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఇంకొకటి వచ్చేసి ఈ ఆర్టీసీ అన్నాం కనుక మన దేశంలో మొట్టమొదటి తొలి ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారు, మహిళా ఆర్టీసీ డ్రైవర్. తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్ ఎవరు అని అంటే టి సరిత, నల్గొండ. టి సరిత ఎక్కడ అనంటే నల్గొండ. సో ఈమె ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తుంది అని కనుక చూస్తే ప్రస్తుతము ఢిల్లీ ఆర్టీసీలో పనిచేస్తుంది. ఎక్కడ పనిచేస్తుంది? ఢిల్లీ ఆర్టీసీ లోపల పనిచేస్తూ ఉంది, ఢిల్లీ ఆర్టీసీలో. ఓకే, ఈ పొల్యూషన్ను ఢిల్లీ ఆర్టీసీలో పనిచేస్తుంది ఎవరు? టి సరిత. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ను కంట్రోల్ చేయడం కోసం ఐక్యరాజ్య సమితి దానిలో భాగంగా ఒక దానిని గుర్తించింది. సో ఈ సంవత్సరం ఏం చేసింది అని అంటే ఈ సంవత్సరము జూన్ 3వ తేదీని, ఏ తేదీని? జూన్ 3వ తేదీ, జూన్ 3rd. సో అంతర్జాతీయ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది. ఇంటర్నేషనల్ బైసికిల్ డే అనౌన్స్డ్ బై యుఎన్ఓ. ఎందుకు? ఇక అర్థమై ఉండాలి. ఎందుకు? పర్యావరణానికి మేలు కలిగేది సైకిలా బండా? సైకిల్. దాంతో పర్యావరణానికి ఎలాంటి హాని అనేటువంటిది ఉండదు. ఆరోగ్యానికి ఆరోగ్యం, తర్వాత పర్యావరణానికి మేలు ఉంటుంది కనుక సో ఈసారి తొలిసారిగా దేనిని ప్రకటించింది? జూన్ 3వ తారీఖున. ఇక నుంచి మనం దేనిగా జరుపుకోవాలి? ఏంటది? ఇంటర్నేషనల్ బైసికిల్ డే. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పాం. సో ఆగస్టు 12 అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 12 ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ కన్జర్వేషన్ డే. అంతర్జాతీయ ఏనుగుల పరిరక్షణ దినోత్సవం. ఏ రోజు? ఆగస్టు 12. అది మర్చిపోతావు. ఆగస్టు 12. ఓకే, ఆగస్టు 12. తర్వాత ఈ మధ్య కాలంలో మీరు గనక గమనిస్తే ఇదైతే గుర్తుంటుంది కదా, జూన్ 3rd అనేటువంటిది ఐక్యరాజ్య సమితి దేనిగా ప్రకటించింది? బైసికిల్ డే అనేటువంటి ప్రకటించింది. అదేవిధంగా పోయిన సంవత్సరం ఐక్యరాజ్య సమితి దేనిని ప్రకటించింది అని అంటే మే 2ను
ఇంటర్నేషనల్ ట్యూనా డేను ప్రకటించింది. ట్యూనా చేపల దినోత్సవం. ఏంటిది? ట్యూనా చేపల దినోత్సవం. ఏ డేటున? మే 2. మే 2. ఇవి కొత్త దినోత్సవాలు కనుక వీటి మీద బాగా ఫోకస్ చేయాలి. మే 7 ఏమని రాస్తారు? ద యుఎన్ఓ ఈజ్ అనౌన్స్డ్ యాజ్ ట్యూనా ఫిష్ డే ఆన్ మే 2. ఓకే. ట్యూనా అనేటువంటిది ఏంది? అత్యంతమైనటువంటి ఖరీదైనటువంటి అరుదైనటువంటి అంతరించిపోతున్నటువంటి చేప. ఓకే. అందుకని దాని మీద అవగాహన కలగడం కోసం ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఇక నుంచి మే 2ను ఏ దినోత్సవంగా జరపాలని చెప్పింది? ట్యూనా ఫిష్ డే. అక్కడనే రాసుకోండి. ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ యొక్క అధికారిక చేప కొర్ర మీను. సో దాని యొక్క సైంటిఫిక్ నేము చెన్నా స్ట్రయోటస్. ఏంటిది? చెన్నా స్ట్రయోటస్. తెలంగాణ యొక్క అధికారిక చేప ఏంటిది? కొర్ర మీను. చెన్నా స్ట్రయోటస్. అయితే ఇప్పుడు కొత్తగా ఏందనంటే తెలంగాణ ప్రభుత్వము ఈ కొర్ర మీనులు తక్కువ సంఖ్యలో ఉన్నాయి కనుక కొర్ర మీనులను తిరిగి ఎక్కువ సంఖ్యలో పునరుత్పత్తి చేసుకోవడం కోసం ఒక పునరుత్పత్తి కేంద్రాన్ని దేశంలో మొట్టమొదటి మీన్స్ తెలంగాణలో మనకు సంబంధించి తెలంగాణలో మొట్టమొదటి కొర్ర మీను చేపల పునరుత్పత్తి కేంద్రాన్ని వైరా అనేటువంటి ప్లేస్లో ఎక్కడ? ఖమ్మం జిల్లా. ఎక్కడ? వైరాలో స్టార్ట్ చేశారు. దేనిది? చేపల యొక్క పునరుత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అని అంటే వైరా, ఖమ్మం. ఓకే. ఇక్కడ ఖమ్మం అనగానే ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ యొక్క భారీ నీటి పారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్గా నేహాల్ అనేటువంటి విద్యార్థిని కూడా నియమించడం జరిగింది. ఏ విద్యార్థి? ఖమ్మం డిస్టిక్. ఏం పేరు? నేహాల్. ఏ డిస్టిక్? ఖమ్మం. అర్థమైంది. సో తెలంగాణ యొక్క భారీ నీటి పారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. సో దిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పేరును నూతనంగా విద్యాసాగర్ రావు ప్రాజెక్ట్ అని కూడా పేరు మార్చడం జరిగింది. దిండి మహబూబ్ నగర్ నుంచి మీరు శ్రీశైలం పోతుంటే క్రాసింగ్లో కనిపిస్తుంది. సో దిండి యొక్క ఎత్తిపోతల ప్రాజెక్టు పేరును దేనిగా మార్చారంటే విద్యాసాగర్ రావు ప్రాజెక్ట్. విద్యాసాగర్ రావు ఎవరు? ఈయన కేంద్రం లోపల జలసభ్యుడిగా పనిచేసి ఎన్నో అనుభవాలను కలిగి మన తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ, మా భక్త రామదాసు, ఎత్తిపోతల ప్రాజెక్టు, మిషన్ భగీరథ వీటన్నిటిని గురించి డిజైన్ చేసినటువంటి వ్యక్తి చనిపోయాడు ఆయన పోయిన సంవత్సరం. ఆయనకు గుర్తుగాను ఏమని పేరు మార్చారంటే దిండి యొక్క ప్రాజెక్టు పేరును ఏమని విద్యాసాగర్ రావు యొక్క ప్రాజెక్టుగా మార్చడం జరిగింది. సో జనరల్గా చేపల యొక్క ఉత్పత్తిని మీరు ఏమని చదువుతారు? బ్లూ రెవల్యూషన్ అని చదువుతారు. ఏమని చదువుతారు? బ్లూ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ ఎవరు అనంటే ప్రొఫెసర్ హీరాలాల్ చౌదరి. ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్. సో ప్రొడక్షన్ ఆఫ్ ఫిష్ ఏమంటాం? బ్లూ రెవల్యూషన్. సో ద ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ అంటే నీలి విప్లవం యొక్క పితామహుడు ఎవరు అంటే ప్రొఫెసర్ హీరాలాల్ చౌదరి. ప్రొఫెసర్ హీరాలాల్ చౌదరి. ఓకే. తర్వాత ఇక మళ్ళీ ముందుకు వద్దాం మళ్ళీ. ఓకే. ఇప్పుడు గంగానది అనేటువంటిది వినండి. గంగానది అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఉత్తరాఖండ్ స్టేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఉత్తరాఖండ్లో హిమాలయాలలోని హిమాద్రి భగీరథి అనే రెండు నదులుగా పుట్టి ఉత్తరప్రదేశ్లోని దేవప్రయాగ వద్ద అలక్ నందాతో కలిసి గంగా నది ఏర్పడుతుంది. ఎక్కడ స్టార్ట్ అయ్యి? ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయ్యి అంటే ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో స్టార్ట్ అయ్యి
దేనిగా స్టార్ట్ అవుతుందన్న? హిమాద్రి అండ్ భగీరథి ఈ రెండుగా స్టార్ట్ అయ్యి ఎక్కడ మెర్జ్ అవుతాయి? ఉత్తరప్రదేశ్లోని అలకనంద కలిసి దేనిగా మారుతుంది? గంగా నదిగా మారుతుంది. ఇక్కడ అది ఎందుకు చెప్పానంటే ఉత్తరాఖండ్ గురించి మాట్లాడదామని. సో ఉత్తరాఖండ్కు ఉన్నటువంటి నిక్నేములు లేదా మారు పేర్లను కనుక చూస్తే, సో ఉత్తరాఖండ్కు మరొక పేరు ఏంటి అని అంటే చెప్పాలి, ఏమైనా గుర్తుందా? ద ల్యాండ్ ఆఫ్ గాడ్. ఏంటిది? ద ల్యాండ్ ఆఫ్ గాడ్, దేవతల భూమి అని పేరు. రెండవది వచ్చేసి ఎప్పుడు కూడా అమర్నాథ్ కేదార్నాథ్ యాత్రలకు పోయినప్పుడు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. సో కొండ చర్యలు కావచ్చు, వరదలు కావచ్చు, ఏదో వచ్చి ఎంతో మంది ప్రాణాలు పోతూ ఉంటాయి. అందుకని ఈ స్టేట్కు మరొక పేరు ఏంటంటే డిజాస్టర్ స్టేట్. ఏమని పేరు? డిజాస్టర్ స్టేట్, విపత్తుల రాష్ట్రం అని పేరు. విపత్తుల రాష్ట్రం. ఇంకొకటి వచ్చేసి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఏం పేరు? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, పుష్పాల లోయ అని పేరు. ఏంటిది? పుష్పాల లోయ అని పేరు. దేనికి? ఉత్తరాఖండ్కు. సో ఇంకొక బిట్ ఏంటంటే దేశంలో మొట్టమొదటి వైఫై గ్రామం డుడ్లీ కూడా ఇదే రాష్ట్రం. ఏంటి? డూడ్లీ దేశంలో మొట్టమొదటి వైఫై గ్రామం ఏది? డూడ్లీ, ఉత్తరాఖండ్. నోట్ అని రాసుకుంటే ఇక్కడ కింద. సో వైఫై రైల్వే స్టేషన్ క్రాంతివీర రైల్వే స్టేషన్, బెంగళూరు. దేశంలో మొట్టమొదటి వైఫై రైల్వే స్టేషన్ ఏది అనంటే క్రాంతివీర రైల్వే స్టేషన్. ఎక్కడ? బెంగళూరు. దేశంలో మొట్టమొదటి వైఫై బీచ్ ఉడిపి, కర్ణాటకలో ఉంది. అంటే 3 గుర్తుండాలని ఇక్కడ. ఏంటిది? వైఫై విలేజ్ డుడ్లీ, వైఫై రైల్వే స్టేషన్ క్రాంతివీర, వైఫై బీచ్ ఉడిపి, కర్ణాటక. ఓకే, రైట్. ఇక్కడ ఉత్తరాఖండ్ గురించి ఇంకొక విషయం చూద్దాం. ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. డెహ్రాడూన్లో ఏముంది అని అంటే అంతర్జాతీయమైనటువంటి జాతీయ అటవీ పరిశోధన కేంద్రం, నేషనల్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్. ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది. నేషనల్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ? ఉత్తరాఖండ్లోని ఎక్కడ? డెహ్రాడూన్. సో ఫారెస్ట్ డేను ఎప్పుడు జరుపుతామంటే మార్చి 21. ఏంటిది? మార్చి నేషనల్ ఫారెస్ట్ డే, మార్చ్ 21. ఓకే, ఇది అంతా కూడా ఎక్కడ? డెహ్రాడూన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఈడ అంటే 2018 యోగా దినోత్సవాలు ప్రారంభమైంది ఇక్కడే. ఎక్కడ? డెహ్రాడూన్. ఎక్కడ? యోగా సెలబ్రేషన్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే డెహ్రాడూన్. సో యోగా డేను మనం జూన్ 21 రోజు జరుపుతాం. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయమైనటువంటి యోగా దినోత్సవం. అదే రోజు ఇంకొక దినోత్సవాన్ని కూడా జరుపుతాం, ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే, అంతర్జాతీయమైనటువంటి సంగీత దినోత్సవాన్ని కూడా అక్కడనే జరుపుతాం. ఎక్కడ? జూన్ 21. ఇంకొకటి వచ్చేసి జూన్ 21కు జాగ్రఫీ పరంగా చూస్తే అత్యధిక పగటి కాలము కలిగినటువంటి రోజు కూడా అదే. ఏది? జూన్ 21. సో జూన్ 21 అనగానే నీ మైండ్ సెట్లో కూర్చోవాలి. ఏంటిది? అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ సంగీత దినోత్సవం, అత్యధిక పగటి కాలం కలిగినటువంటి రోజు. సో దీని యొక్క థీమ్, దీనికి నినాదం ఇచ్చారు. దీని థీమ్ ఏంటి అనంటే యోగా ఫర్ పీస్. దాని యొక్క థీమ్ ఏంటి? యోగా ఫర్ పీస్. ఒక్కొక్కసారి నినాదాలు అడుగుతాడు, డేట్ ఇచ్చి ఈ క్రింది వాటిలో థీమ్ను గుర్తించండి అని అంటాడు. ఇది ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే డేట్ ఇచ్చేసి ఏ దినోత్సవం, ఈ పలానా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతామని అడిగేది ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు, డేటు అంతా అతనే ఇచ్చేసి సో దీని యొక్క థీమ్ ఏంటి గుర్తించమంటున్నారు. కనుక ఇంపార్టెంట్గా ఉండేటువంటి థీములు లేదా నినాదాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇక్కడ యోగా అంటున్నాం కదా, ద క్యాపిటల్ ఆఫ్ యోగా ఇన్ ఇండియా అని దేనికి పేరు అంటే రిషికేశ్. ఏంటిది? రిషికేశ్. ద క్యాపిటల్ ఆఫ్ యోగా ఇన్ ఇండియా, రిషికేశ్. సో ఇంకొకటి ఏంటంటే దేశంలో తొలిసారిగా యోగా
యోగాను స్కూళ్ళలో తప్పనిసరి చేసినటువంటి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. సో తప్పనిసరి నెససరీగా చేసినటువంటి స్టేట్ ఏదంటే రాజస్థాన్. నెక్స్ట్ ద ఫాదర్ ఆఫ్ యోగా ఎవరు అంటే పతాంజలి. ద ఫాదర్ ఆఫ్ యోగా ఎవరు అంటే పతాంజలి. పతాంజలి పతాంజలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు 2018 పద్మ అవార్డ్స్ను కనుక చూస్తే, సో వి నానమ్మల్ 95 ఏళ్ల బామ్మ అవలీలగా అనేకమైనటువంటి యోగాసనాలను వేస్తూ ఉచితంగా యోగా విద్యను అందిస్తున్నందుకు గాను వి నానమ్మలకు ఈసారి 2018 పద్మశ్రీ అవార్డు యోగా రంగంలో లభించింది. ఏం పేరు? వి నానమ్మల్. వి నానమ్మల్. సో యోగా గురు. యోగా గురువు. ఇక ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి యుద్ధ భూమి సియాచిన్. సో సియాచిన్ సో అత్యంత హైట్లో ఉండేటువంటి ఈ సియాచిన్లో గుర్తుపెట్టుకోవాలి, ఈ సియాచిన్లో యోగా దినోత్సవాన్ని ప్రారంభించింది ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్. సద్గురు జగ్గి వాసుదేవ్. ఎక్కడ స్టార్ట్ చేసింది ఈయన? ఎక్కడ? సియాచిన్. సియాచిన్కు మీరేమనుకుంటున్నారు? అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ ప్రాంతం. ఓకే, అక్కడ సైనికుల చేత యోగా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఈయనకున్న గొప్ప యాటిట్యూడ్ ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. సో నదుల యొక్క పరిరక్షణ కొరకు ఈయన ఒక యాత్ర చేస్తున్నాడు. ఆ యాత్ర పేరు ఏంటి అని అంటే నదులను పరిరక్షించాలి, నదుల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఒక యాత్ర చేస్తున్నాడు. ఆ యాత్ర పేరు ఏందనంటే ర్యాలీ ఫర్ రివర్స్. ర్యాలీ ఫర్ రివర్స్. సో ఎవరు చేస్తుంది? సద్గురు జగ్గి వాసుదేవ్. సద్గురు జగ్గి వాసుదేవ్. ర్యాలీ ఫర్ రివర్స్. ర్యాలీ ఫర్ రివర్స్.